రేయ్ అయ్యారు పొట్టలోంచి పాము బయటికి ఎలా వచ్చిందిరా ఎదవా? నన్ను కొడతారండి బాబు. ఈ పెళ్లి చూపులు చెడగొడుతూ నాకెలా పండి ఉంటే గింటే కనుక మీ మేనేజర్ గారికి లాభం. అమెరికా సంబంధం పారిపోతుందేంటి? ఏరా పావు నువ్వు బయటకు వదిలేసేసి సంబంధం పారిపోయిందని ఆమె జోకులేస్తావురా? బాబాయ్ నిన్ను చూడు మరి నా మొవ్వ నా జువగడికి పెళ్లి చేస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను? పాము నిజంగా మనకి చాలా హెల్ప్ చేసింది. ఆ పావును వదిలింది నేనే. ఏంటి ఆ పామును వదిలేసింది నువ్వా? నేను వచ్చింది నీ పెళ్లి చూపులు చెడగొడతానికి. పాపం మీ నాన్న అమాయకంగా నేను నగలవటానికి వచ్చాను అనుకున్నాడు. హలో, ఇన్నాళ్ళు ఊళ్ళో వాళ్ళంతా నేను వడ్డీల కోసం గడ్డి తింటానంటే నేనేనాడు బాధపడలేదే. ఇదంతా నా కూతురు కోసమే కదా అని తృప్తి పడ్డానే. మీ నాన్న రూపాయి కూడబెట్టింది మేం బాగుపడాలని కాదే, నువ్వు బాగుండాలని. అలాంటి మమ్మల్ని మోసం చేస్తావా? మీకు ప్రసాద్ గురించి చెప్పకపోవడం తప్పే, కానీ ప్రేమించడం తప్పు కాదుగా. నోర్మోయ్, ఇక నీకే సంబంధం వెతికేది లేదు. ఒకటే సంబంధం, నా మేనలుడే నీ కాబోయే మొగుడు. ఏమే పెళ్ళయ్యేంత వరకు తింటూ కాలు బయట పెట్టడానికి వీల్లేదు. పెట్టిందో నీ కాళ్ళు విరగొడతాను. నాన్న నాన్న ఇదిగోండి మీ నగలు. ఇదేంటిది? నెక్లెస్ ఇప్పుడే ఎవరో పెట్టుకుని తీసినట్టు మల్లెపూలున్నాయి. అదే ఇప్పటికైనా నమ్ముతారా? మా బ్యాంకు మీ నగల్ని పువ్వులు పెట్టి చూసుకుంటున్నాని. ఆ పెట్టేదేదో ఓ మూర మల్లెపూలు పెడితే మా తల్లో పెట్టుకుందాం కదండి. నెక్స్ట్ టైం అలాగే చేద్దామండి. సరే పద. ఇంకెంతో కాలం ధైర్యం అనిపిస్తుందిరా. అవునరా, ఆ నాగరాజు నగలు తీసిన పాపానికి రోజు ఏదో టెన్షన్ పేకల మీదకి వస్తానే ఉంది. నరసింహ, నా మళ్ళీ కావాలరా నీకు? మోసం చేస్తావురా? నన్ను మోసం చేస్తావురా? నాగరాజ్ గారు ఏంటి సార్ ఇది? దౌర్జన్యం బ్యాంక్ సార్. దౌర్జన్యం కాదురా, మిమ్మల్ని అప్పట్లు చేయాలరా. జోకర్ నా కొడుకులు అనుకున్నారా మమ్మల్ని? ఏ నరసింహ, వదలొద్దు. సార్ నాగరాజు గారు ఏం జరిగింది సార్? వదిలేయమని చెప్పండి సార్. సార్ మీరు మాట్లాడొద్దు, ఇది మీ సంబంధం కాదు. కొలిమి దగ్గర గొట్ట ఊదుకుని నా కొడుకు నా కూతురు మీద కన్నేశాడండి. బంగారం లాంటి సంబంధం చెడగొట్టి నా కలుడైపోదాం అనుకున్నాడు నా కొడుకు. 100 రూపాయలు అప్పివడానికే 100 ఆలోచిస్తాను. అలాంటిది చిల్లర నా కొడుకు ఎలా ఇస్తాను నా కూతుర్ని? వీడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏ నరసింహ, వీడిని బ్యాంకులో కాదు పబ్లిక్ లో కొట్టాలి. బయటికి సార్ నా ఆత్మ చెప్పండి సార్. సార్ వద్దని చెప్పండి సార్, ప్లీజ్ సార్. అదే సార్ అలా కొట్టేస్తున్నాడు. మేనేజర్ గారు. నరసింహ, మేనేజర్ గారు, మీ బ్యాంకు మీద ఉన్న గౌరవంతో మా ఇంట్లో నగలన్నీ మీ బ్యాంకులో తాకట్టు పెట్టాను. చూశారుగా వాడు ఏం చేశాడో. ఇలాంటి వాడు బ్యాంకు ఉద్యోగంలో ఉంటే బ్యాంకు పరువు పోతుంది, ఈ ఊరు పరువు కూడా పోతుంది. మేనేజర్ గారు, 2 రోజుల్లో నా కూతురు పెళ్లి. మా నగలు మాకు ఇచ్చేయండి. ఇక మీ బ్యాంకు దరిదాపుల్లో కూడా రావు. చూసావుగా, నీ వల్ల బ్యాంక్ పరువు మొత్తం పోయింది. ఈ విషయం కనుక హెడ్ ఆఫీస్ తెలిసిందనుకో, నీ ఉద్యోగంతో పాటు మా అందరి ఉద్యోగాలు పోతాయి. వెంటనే ఆయన బంగారం విడిపించి ఇచ్చే. తులసిరామ్ వెళ్ళి ఆ పని మీద ఉండే. సార్ మీరు లోపలికి రండి. ఏంట్రా చిన్నోడా, ఏం జరుగుతుందిరా ఇక్కడ? చూస్తుంటే అర్థం కావటం లేదా? వీడు చేసిన ఏదో పనికి ఊరు మొత్తం పరువు పోయింది. మా వాళ్ళ తల దించుకుంటున్నా ఉన్నావు కదా, ఇప్పుడు ఇటు చేసిన పనికి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం అవట్లేదు. వాడి గురించి ఇంకొక మాట అన్నారంటే ఇద్దరికి విషం పెట్టి చంపేస్తాను.
చేసిన ఒక్క పనికి కుటుంబం పరువు ఊరుకో తాత. పోతుందేమో అని నువ్వు కూడా ఏంటి వాళ్ళు తీసుకుని ఇంటికెళ్ళు, నేను వస్తాను. వెళ్ళు వెళ్ళు తాత. మేనేజర్ గారు ఇదిగో మీకు కట్టాల్సిన డబ్బు. అయ్యా ప్రసాద్, సార్ ఆ నగల సంగతి చూడండి. అలాగే సార్. సారీరా, ఇదంతా నా వల్లే జరిగింది. రే, మేము చేసిన పని అమ్మవారికి నచ్చలేదు అనుకుంటారా, అందుకే మమ్మల్ని ఎలా శిక్షించాలనుకుంది. రే, నేను లొంగిపోతాను రా. రే, ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు నిజం చెప్తే ఏం జరుగుతుందో ఆలోచించావా? ఏంటయ్యా అంత లేటు? వచ్చేస్తున్నారండి. ప్రసాద్ వస్తున్నాం సార్. త్వరగా రండి. ఆలోచించరా. రే, ఇప్పటివరకు నువ్వు నా కోసం చేసిన హెల్ప్ చాలరా. ఈ విషయంలో నా వల్ల నీ ఉద్యోగం పోవటం నాకు ఇష్టం లేదురా. అంతా నేనే చేశానని ఒప్పుకుంటాను, కానీ నా ఆలోచన అంతా తాత గురించారా. నేనేదో చేస్తానని నమ్మకం పెట్టుకున్నాడు. ఆయనకి ఈ విషయం తెలిస్తే ఏమవుతాడు? ప్రసాద్ సార్ వస్తున్నా సార్. ఒట్టి చేతులతో వచ్చావేంట్రా నగలై? అది చెప్పాల్సింది నువ్వు. ఏం మాట్లాడుతున్నారు సిఐ గారు? ఎవరి గురించి? వీడిని అమ్మిన అమ్మవారి నగల గురించి చెప్పరా. నాగరాజు గారికి అమ్మానండి. ఏమ్మా? ఒక్క నిమిషం సార్. ఒరేయ్, అవి అమ్మవారి నగలా? నాకు ఆ మాట చెప్పావా? ఇంట్లో నగలని చెప్పావా లేదా? కష్టంలో ఉన్నానని చెప్పావా లేదా? ఒరే పెద్ద మనిషి వరకు నిన్ను నమ్మి కొన్నాను రా. సిఐ గారు తక్కువకి వస్తున్నాయని చెప్పి కకృతిపడి కొన్న మాట వాస్తవం, కానీ ప్రమాణ సాక్షిగా అవి అమ్మవారి నగలని నాకు తెలియదండి. ముందు నగలెక్కడ దాచావో చూపించు. వీళ్ళని జీపెక్కించండి, తీసుకురా. ఆ నాగరాజు ఇంట్లో అమ్మవారి నగలు దొరికితే మనకు కూడా రిస్కే కదరా. అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేను చూస్తూనే పెరిగాను. నాకేమొచ్చినా నీతోనే చెప్పుకున్నాను. కొడుకు కోడలు చనిపోతుంటే చూడలేక మా తాతని బంగారాన్ని వాడుకున్నాడు. అటు వాళ్ళు దక్కలేదు, ఇటు నీ దర్శన భాగ్యానికి కూడా దూరం అయ్యాడు. అది చూడలేకే నేనే పనిచేసింది తల్లి. ఇక నుంచి మమ్మల్ని ఏం చేయాలనుకున్నా నీ ఇష్టం తల్లి. హలో, ఏమైంది? తాత, ఏమైంది తాత? ఏమైంది ప్రసాద్? ఏమవ్వలేదు కానీ నువ్వేంటి ఇక్కడ? మా నాన్నకి మన ప్రేమ విషయం తెలిసిపోయి మా బావతో పెళ్లి చేయబోతుంటే వచ్చేసాను. ఏమంటుందిరా అమ్మాయి? అవును తాత, మీ ఇద్దరం ప్రేమించుకున్న మాట నిజమే. చూడు కనుకో, నా మనసులో నిన్నటి వరకు నీ మీద ప్రేమ ఉన్న మాట నిజమే. కానీ ఈరోజు నా ముందు అంతకంటే పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు నా జీవితం నా చేతిలో లేదు. మీ నాన్న చెప్పిన మాట విను, నీ జీవితం బాగుంటుంది. ఏంటి బాగుండేది? నీ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు. మా నాన్న నా కోసం చాలా కూడబెట్టాడు. అంతా కాకపోయినా నా వాట నేను తెచ్చుకున్నాను. అక్కడేంటిది? ఆ?
ఇదంతా మీ ఇంటికి రావాల్సిందే. అమ్మా ఇందులోనే పెట్టా నగలు. అమ్మవారి నగలు తాత, నగలు ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చాయి. కనకం, ఇవి మా ఊర్లో గుడిలో పోయిన అమ్మవారి నగలు. ఇదేంటి ఈ లెటరు? అమ్మా మా అమ్మాయి రాసింది. అమ్మా సేయ గారు, బొడ్ నాగరాజు గారు అమ్మాయి, తనతో పాటు అమ్మవారి నగలు రెండు మా ఇంట్లోనే ఉన్నాయండి. ఓం ఋషి ఓం నమ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాయ అరుణాభ్యాం నమః శ్రీరామాభ్యాం నమః శ్రీయాజ్ఞానారిందాభ్యం నమస్కారాం సమర్పయామి. సర్వానప్రదం దేవదశో దేవం దేవానప్రదం దేవదశాః సర్వం దేవోభ్యో నః ప్రధానప్రదోషితం అలంకరణ దేవదశాః సువర్ణ దేవదశాః సువర్ణరజితం దేవదశో దేవాన దేవదశాః ప్రదం దేవాజితం ఆయుషవేంద్రియే ప్రతిష్టతి ఆయు ఆరోగ్యవర్జిద్రస్తు ఐశ్వర్య ప్రసిద్ధి. నీ ఆగ్రహాన్ని చూస్తాననుకున్న నాకు అనుగ్రహాన్ని ప్రసాదించావా తల్లి? దేవం దేవతోభ్యో నా ప్రదేవా ప్రదోభ్యో నాశం